నాగరాజ్ కి మా ఛానల్లో చోట్లేదు. ఓకేనా? ఆర్ యు సాటిస్ఫైడ్? నా ప్రాజెక్ట్ ఫైనలైజ్ అయిందని ఫీల్డ్ మొత్తం చెప్పుకున్నా. ఇప్పుడు నా పరువు ఏం కావాలి? ఆ మాట పరువు ఉన్నవాళ్ళు ఆలోచించుకోవాలి. సౌందర్య! నాగరాజు, దిస్ ఇస్ మై ఆఫీస్. ఇక్కడ మీ రౌడీయిజం చెల్లదు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు CEO. ఎస్, ఇంతకు ముందు వరకు తక్కువగానే అంచనా వేశాను. సౌందర్య పుణ్యమాని నువ్వేంటో ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. థ్యాంక్ యూ సౌందర్య, ఇతని గురించి ముందుగానే చెప్పి హెల్ప్ చేశావు. లైఫ్ లో ఇతన్ని మా ఛానల్లో ఎంటర్ కానివ్వను. చూస్తా, అది చూస్తా. నేను గనక పడక విప్పానంటే నా ఇంటికొచ్చి అగ్రిమెంట్ మీద సంతకం పెడతావు. ఏడ్చావు, వెళ్ళు. చెప్తా. డోంట్ వరీ సౌందర్య, మా ఛానల్లోని ప్రాజెక్ట్ కంపల్సరీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మనం మళ్ళీ కలుద్దాం. ఓకే? సర్దుకోపోతావులే అని అనవసరంగా గొడవ ఎందుకని కూల్గా అగ్రిమెంట్ దాకొచ్చా. మళ్ళీ ఇంకొకసారి నా తోక తొక్కావు, అనుభవిస్తావు. నేను కాదు సర్దుకుపోవాల్సింది. పెట్టే బేడ సర్దుకొని నువ్వే ఫీల్డ్ నుంచి పారిపోవాలి. నేను ఫీల్డ్లో ఉండగా కుక్కలా నువ్వు రోడ్డు మీద తిరగాల్సిందే. ఎక్కడా ఛాన్స్ దొరకనివ్వను. అర్థమైందా? అర్థమైంది, బాగా అర్థమైంది. పెంపకాన్ని బట్టి గుణం. నాన్నెవరో పైకి చెప్పుకోలేని బతుకు నీది. అలాంటి పెంపకంలో పెరిగావు. నాగరాజు, నువ్వు అసలు ఆడదానివేనా? మగవాళ్ళ మీద ఎక్కడైనా గొప్ప అనుకుంటున్నావా? మీ అమ్మ క్యారెక్టర్ లేదు, అలాగే నిన్ను పెంచింది. నాగరాజు! ఈ పొగరకు తక్కువేం లేదు. మీ నాన్నెవరో పబ్లిక్ గా బయటికి రమ్మను, నిన్ను కూతురుగా డిక్లేర్ చేయమను. అప్పుడు లేపుతావు గాని చెయ్యి. నీ వల్ల కాదు. నేను రోగుని, ఇడియట్ని అయితే మీ నాన్ననేమనాలి, మీ అమ్మనేమనాలి, గాలికి పెరిగిన నిన్నేమనాలి. నేను బయటికి అన్నానంటే ఉరేసుకొని సస్తావు. వదలను, నిన్ను వదలను. నీ జీవితంతో ఆడుకొట్టా. పెంపకాన్ని బట్టి గుణం. నాన్నెవరో పైకి చెప్పుకోలేని బతుకు నీది. అలాంటి పెంపకంలో పెరిగావు. నువ్వు అసలు ఆడదానివేనా? మగవాళ్ళ మీద ఎక్కడైనా గొప్ప అనుకుంటున్నావా? మీ అమ్మ క్యారెక్టర్ లేదు, అలాగే నిన్ను పెంచింది. మీ నాన్నెవరో పబ్లిక్ గా బయటికి రమ్మను, నిన్ను కూతురుగా డిక్లేర్ చేయమను. అప్పుడు లేపుతావు గాని చెయ్యి. దొంగటంటే దొంగతనంగా లడ్డూలు ఎత్తుకొచ్చి తింటమో, దొంగతనంగా బావకి స్లిప్ రాసివ్వడమో కాదు. ఇప్పుడు స్లిప్ కూడా ఏంటి? నోర్మయ్. రెండోదిన గారు, ఇప్పుడు నన్ను పట్టుకోండి. రండి. ఇక్కడ వదినా, ఇక్కడే. పునీత్, నువ్వు దొరికిపోరానికి చాక్లెట్ కొనిస్తా. అదేం కుదరదు. ఇక్కడున్నారే, పట్టుకో. ఇక్కడ రావద్దునా, రా. అక్కడున్నా వదినా. అక్షరా, పునీత్, గుడ్ బాయ్, గుడ్ గర్ల్. రావద్దునా, అక్కడున్నా. మీరు నా దగ్గరకు వస్తారంట, నేను మీకు చాక్లెట్స్ ఇస్తానంట.
ఎక్కడున్నారు? కమ్ ఆన్ రండి. రే 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 వదినా, ఇది చీటింగ్. అన్నం టెంప్ట్ చేస్తున్నావంటే దానికి అర్థం ఉంది. పిల్లల్ని కూడా చాక్లెట్ పెడితే టెంప్ట్ చేస్తావా? ఉండు, నీ పని చెప్తా. మీరు రండ్రా, నీ పని చెప్తా. పండు, పునీత్ రండి. ఎక్కడా? అక్షర ఎక్కడున్నారు? పండు ఎక్కడా? అసలు సౌండే లేదేంటి? ఎక్కడికి వెళ్ళిపోయారు? పండు ఉన్నారా? పండు, అక్షర పండు, పునీత్, అక్షర. పండు, పునీత్, అక్షర ఇక్కడికి వెళ్ళారే? ఎక్కడా? ఏయ్, దొరికింది. ఎవరు? ఎవరది? ఎవరంటే మాట్లాడరేంటి? బావా, నువ్వా? ఏంటి నా కోసమే వెతుకుతున్నట్టున్నా? నీకోసమా? కాదు. నాకు తెలుసులే, అబద్ధం చెప్పకు. నా కోసమే వెతుక్కుంటున్నావు. ఆ రోజు కళ్యాణ మండపంలో నాకు ముద్దివ్వాలనుకుని మిస్ అయిపోయావు. అప్పటి నుండి ముద్దివ్వాలని నా కోసం ఇలా వెతుక్కుంటూ తిరుగుతున్నావు. బావా ప్లీజ్ వద్దు, ఆగు. నో, ఒక్క క్షణం కూడా ఆగే పొజిషన్లో లేను. అర్జెంటుగా ముద్దు పెట్టాల్సిందే. వద్దు బావా. ఇక్కడ Come on. వద్దు బావా. Come on. ప్లీజ్ బావా. Come on. ప్లీజ్ బావా. వద్దు బావా. వద్దు. Come on అమ్మో. మొదటి ముద్దు, తీయటి ముద్దు, వదిలేది లేదు. Come on. వద్దు బావా, ప్లీజ్ బావా. వద్దు, వదిలే బావా. హే లంగా బోణి నెటితో రద్దయిపోని, సింగారాన్ని చీరతో సిద్ధం కాని, నిన్నలా కన్నెలా తుళ్ళకే అమ్మాడి, చిందులే ఆపగా ముళ్ళవయ్యని. లంగా బోణి నెటితో రద్దయిపోని,
మరి సున్నితం దాన్ని ఎలా సాకటం లేత నడుం తాళదున గాలి దుమారం కసుమని లక్షణం చూపనిది తక్షణం జాలిపడి ఉన్ననతో రంగదు భారం బావా ఇంకా ఏంటి? దొంగ ముద్దు ఎంత టేస్ట్గా ఉంటుందనుకోలేదు. బావా నువ్వు నాకు ముద్దిచ్చావు, బానే ఉంది. మరి నేను నీకు ముద్దివ్వాలిగా. అది పద్ధతి కాదు, శాస్త్రం. ఏడ్చినట్టుంది. ఎవరు చెప్పారు? తాతయ్య. అదిగో తాతయ్య వస్తున్నారు. వదులు. తాతయ్య వచ్చినా వాళ్ళ తాతయ్య వచ్చినా సరే శాస్త్రం శాస్త్రమే, పద్ధతి పద్ధతే. బావా చీటింగ్ తప్పు. ప్లీజ్ వదిలే. ఆటన్నాక చీటింగ్ కామనే, ప్రేమ తన్నుకొస్తే ముద్దు కామనే. బావా ప్లీజ్ బావా వద్దు. నిన్ను నిన్ను పండు ఏమైంది? ఏమైందా? చూడు చెవెంతరం మెలపెట్టావో. నొప్పెడుతుంది. అంటే చెవి మెలిపెట్టింది బాగా కదా? ఇది డ్రీమా? అయ్యో సారీ సారీ పండు. పోనీ ఆయింట్మెంట్ రాయినా? అక్కర్లే. పెళ్ళయ్యాక ఇలా చేస్తే అర్థం ఉంది. ఆడపడుచును కదా ఏడిపిచ్చుకు తింటుంది అనుకుంటాను. ఇప్పటి నుంచేనా? అంటే అది యాక్చువల్గా ఏమైందంటే బావ కల్లోకొచ్చాడు. వస్తే మరి వచ్చినోడు ఊరికే ఉండొచ్చు కదా, దూరంగా ఉండి కబుర్లు చెప్పొచ్చు కదా. అల్లరెక్కువైంది, తొందర ఎక్కువైంది. అప్పటికి నేనొకటిచ్చా, సరిపోదంట. ఇంకోటి కావాలని గొడవ. వద్దంటే వినిపించుకోడే, మీద పడి బలవంతం. నిజం, బలవంతంగా ముద్దు పెట్టుకుపోయాడు. భయమేసింది. మీ అన్నయ్య చెవి పట్టుకొని గట్టిగా మెలేశాను. అన్నయ్య చెవి కాదు, నా చెవి. ఏ పండు, ఎక్కడికి? వెళ్ళి గొడ్ల సావిట్లో గేదె పక్కనైనా పడుకుంటాను కానీ నీ పక్కన చచ్చినా పడుకోను. ఏ అలా ఎందుకు పండు? మీ బావ కళ్ళకు వచ్చినప్పుడల్లా ఇలా బలవడం నా వల్ల కాదు. ఈ రోజు వచ్చి ముద్దు పెట్టాడు, రేపొచ్చి హక్ చేసుకుంటాడు, ఎల్లుండి ఇంకా నేనేం అనలేదు. వినలేక నువ్వే చెవులు మూసుకున్నావే. నీ పక్కన పడుకున్న నేనేమైపోవాలి? నిన్ను నీ పెళ్ళయ్యే వరకు చచ్చిన నీ పక్కన పడుకోను. మరి పెళ్ళయ్యకొచ్చి పడుకుంటావా? కసి తీర్చుకుంటా. బావేం చేస్తున్నాడు? ఏముంది, నాలాగే నిద్ర పట్టక నన్ను తలుచుకుంటూ మంచం మీద దొర్లుతూ ఉంటాడు. నాన్నెవరో పైకి చెప్పుకోలేని బతుకు నీది. అలాంటి పెంపకంలో పెరిగావు.
నేను రోగుని ఇడియట్ని అయితే మీ నాన్ననేమనాలి, మీ అమ్మనేమనాలి, గాలికి పెరిగిన నిన్నేమనాలి? నాన్నెవరో పైకి చెప్పుకోలేని బతుకు నీది. అలాంటి పెంపకంలో పెరిగావు. నువ్వు అసలు ఆడదానివేనా? మగవాళ్ళ మీద ఎక్కడైనా గొప్ప అనుకుంటున్నావా? మీ అమ్మ క్యారెక్టర్ లేదు, అలాగే నిన్ను పెంచింది. I'm your angel, a real rock star. I am single, Mr. Rockstar. I'll come mingle, chal rockstar. Chedam jingle, okay anara. Kada garuda mane girlfriend undi pandaga chesi break up అయిపోతా. Aao to zomo karta, aao to zomo karta, aao to zomo karta. Rockstar me style ko like karta. Aao to zomo karta, aao to zomo karta, aao to zomo karta. Rockstar me style ko like karta. విప్పుకొని డాన్స్ చేయాలంటే గదిలోకెళ్ళు. హాల్లోనే కూర్చోవాలంటే కప్పుకొని కూర్చో. మహా గొప్పగా పెంచాడు మీ నాన్న. గొప్ప పెంపకం. సిగ్గు లేకపోతే సరి. ఛీ! హాయ్ రా. మూవీకా? మార్నింగ్ షో అయితే నేను రానురా. కోడ్లా అంత పొద్దున్నే లేవలేను. సెకండ్ షో అయితే ఓకే, ఫ్రెష్గా ఉంటుంది. ఓకేనా? మొబైల్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడితే నీ లైఫ్ లో ఇక ఏ షోకి వెళ్ళలేవు. షాక్ కొట్టి చస్తావు. బ్రెయిన్లెస్ ఫెలో. మహా గొప్పగా పెంచాడు మీ నాన్న. గొప్ప పెంపకం. సిగ్గు లేకపోతే సరి. మీ నాన్నెక్కడా? పైన మమ్మీ బర్త్డే పార్టీ జరుగుతుంది. ఓ చెప్తా. అమ్మా సౌందర్య, ఉరుములా ఊడి పడ్డానని ఆశ్చర్యమా? మనవరాలు వచ్చిందని సంతోషమా? లేక నీ కోడలు చూస్తుందేమో అని భయమా? ఏదైనా ఒక్క ఫీలింగ్ కి ఫిక్స్ అయిపో. ఏం చెయ్యాలో నీకే క్లారిటీ లేదు. ఇంక నీ కొడుక్కే ఉంటుంది. అమ్మా సౌందర్య, టచ్ చేయొద్దు. నీకు ఆపేక్ష పుట్టుకొస్తుందేమో. నాకు ఇరిటేషన్ తన్నుకొస్తుంది. కళ్ళ ముందు కనబడినప్పుడే ఈ దొంగ ప్రేమలు, దొంగ నాటకాలు. ఇది దొంగ ప్రేమ కాదమ్మా. దొంగ ప్రేమ కాకపోతే నువ్వు నీ కొడుకుతో సహా వచ్చి మా ఇంట్లో ఉండేదానివి. నీ పెంపకం బాగుంటే నీ
కొడుకు తిన్నగా ఉండేవాడు. గొప్ప పెంపకం, సిగ్గు లేకపోతే సరి. నీ కొడుకుతో తాడో పేడో తేల్చుకోవడానికి వెళ్తున్నాను. అమ్మా సౌందర్య, ఇవన్నీ మా ఇంటికి లాక్కెళ్ళటానికి వచ్చాను. దమ్ముంటే ఆపు, చూస్తాను.